अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః। నిన్న మనము అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అంటే ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి అని చెప్పాడు। ఏకాల్ ప్రత్యయ అంటే ఆ ఈ ఉన్ రూల్ అక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ హల్ వరకు ఉండే మధ్యలో ఏవైతే ప్రత్యాహారాలు ఉన్నాయో వర్ణాలు ఉన్నాయో అందులో ఏదో ఒకటి ఒంటరిగా వచ్చిందనుకోండి, అసహాయంగా ఉందనుకోండి, అప్పుడు దానికి అప్రిక్త అని పేరు। అటువంటి అప్రిక్త అని పేరు పెట్టడంలో ఏం లాభం వచ్చిందంటే హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్। నువ్వు ఎవరికైతే అప్రిక్త అని పేరు పెట్టావో అటువంటి హల్కి ఇది సూత్రం లోపం చేసేస్తుంది అన్నమాట। అందుకే దానికి ఉదాహరణ కుమారి, ఆ ఉదాహరణ చెప్పుకున్నాము। కుమారి అని చెప్పి వాక్ శబ్దం ఒకటి, ఈ శబ్దాలు మనం చూసామండి। నెక్స్ట్ అందులోనే కొన్ని హలంతానికి ఉన్నాయి, దానికి సంబంధించి ఇవి చూద్దాం। అర్ధభాగ్ అని అవి చూడండి, పరిశిష్టంలోకి వచ్చేయండి లలిత గారు, అది పరిశిష్టం పెట్టేసేయండి। జీ మనకి ఇక్కడ పరిశిష్టంలో కనిపిస్తుంది। నిన్న మనం లత, కుమారి అవి రెండు ఉదాహరణ చూసాము, వాచ్ శబ్దము చూసాము। నెక్స్ట్ ఘృత స్పృక్ అనేది దాని యొక్క రూపసిద్ధి అనేది చూద్దామండి। చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, స్లైడ్ లో స్పష్టంగా ఉంది। ఘృత స్పృక్ అంటే ఘృతం స్పృశతి ఇది ఘృత స్పృక్, నెయ్యిని తాకేవాడు, స్పృశించేవాడు, స్పర్శించేవాడిని ఘృత స్పృక్। ఘృతం అంటే నెయ్యి, స్పృక్ అంటే స్పర్శించడం, తాకటం। ఘృతం స్పృశతి ఇది ఘృత స్పృక్, ఘృత స్పృక్ ఇది మనకు శబ్దము। దీని విగ్రహవాక్యం మనకు ఏ విభక్తి విడగొట్టుకున్నామండి? ద్వితీయ భక్తి ఏకవచనం విడగొట్టుకున్నాము, స్పష్టంగా అనిపిస్తుంది। ఘృతం స్పృశతి, ఘృతాన్ని స్పృశతి తాకుతున్నాడు, ఏది కర్మ, కర్మ ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట। ఘృతం స్పృశతి ఇది ఘృత స్పృక్, నెయ్యిని తాకేవాడు, స్పర్శించేవాడు, ఇది అర్థం। విగ్రహవాక్యానుసారంగానే మనం ఇక్కడ విభక్తి పెట్టుకున్నాం, ఘృత ప్లస్ అమ్। ఘృత శబ్దం ఘృతం అంటున్నారు, ఘృతాన్ని, అందుకే ద్వితీయ భక్తి ఏకవచనంలో అమ్ ప్రతిని తెచ్చుకున్నామాట। తర్వాత స్పృశ ధాతు అండి, దాదేంది స్పృశ ధాతు, ఘృత శబ్దం పక్కన అమ్ము విభక్తి వచ్చింది, డైరెక్ట్గా తెచ్చుకునే విగ్రహవాక్యాన్ని సాధంగా పెట్టుకున్నాము, ప్లస్ స్పృశ ధాతు। ఈ ధాతుకి ఇప్పుడు మనం భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞని పేరు పెట్టాము, ధాతు సంజ్ఞని పేరు పెట్టాము। ఈ ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా స్పృశ ధాతుకి ధాతు సంజ్ఞని పేరు పెట్టాం। భూవాదయో ధాతవ వచ్చేసి చెప్పింది, స్పృశ అనే దానికి ధాతుని పేరు పెట్టింది। ధాతుని పేరు పెట్టిన వెంటనే వచ్చింది తత్రోపపదం సప్తమీస్థం। తత్రోపపదం సప్తమీస్థం అంటే ఇక్కడ ఉపపదం అంటే ఏమిటి? ఘృత అమ్ అనే రెండు స్పృశ ధాతువు దగ్గరలో ఉన్నాయి, ఆ సూత్రం ప్రకారంగా మనం
ఉపపదం అంటే చెప్పాం. తత్రోపదం సప్తమిస్తాం. సప్తమి విభక్తి తత్రోపదం సప్తమిస్తాం. ఇదేమంటుంది 3:1:92. చూడండి 3:1:92. 3:1:92 చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. ఏమంటుందంటే ముందుగా సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ముందు ఇంతకు చెప్పాను. చూడండి మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా ఉచ్చారించబడేటువంటి పదం అవుతుందని ఉపపదం అంటాం. అంటే ఇప్పుడు స్పృశ ధాతుకి సమీపంగా అంటే దగ్గరగా ఉచ్చరించబడే పదం ఏదైతే ఉందని ఉపపదం అంటామట. అందుకే సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ఇది ఒక అర్థం. తర్వాత తత్రోపపదం సప్తమిస్థం అంటే ఏంటంటే సప్తమ్యాం విభక్తౌ తిష్టతి ఇది సప్తమిస్థం. సప్తమి విభక్తిలో కూర్చుంటుందంట. సప్తమ్యాం విభక్త సప్తమి విభక్తిలో తిష్టతి ఉంటుంది. దాన్ని సప్తమిస్థం అంటుంది. తత్రోపదం సప్తమిస్థం అంటాం కదా. సప్తమిస్థం అంటే సప్తమి విభక్తిలో ఏ పదైతే ఉందని సప్తమిస్థం అంటాం. సప్తమి విభక్తిలో ఏదైతే ఉందో అంటే మనం ఈ సప్తమి ఎక్కడ చూసుకోవాలి? మనకు ఏ సూత్రం ద్వారా అయితే ప్రత్యయాన్ని విధిస్తున్నామో ఆ సూత్రంలో సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం అయితే అది చూసుకోవాలన్నమాట. అందుకే సప్తమ్యాం విభక్తో తిష్టతి ఇది సప్తమిస్థం. ఓకే, సప్తమి విభక్తిలో ఉండేదాన్ని సప్తమిస్థం అంటాము. సరే, ఇప్పుడు దీన్ని అర్థం చెప్పుకున్నాడు. తత్ర అంటే ఏ తస్మిన్ ధాత్వాధికారి, ఈ ధాతు యొక్క అధికారంలో, ధాతు యొక్క అధికారం. సప్తమిస్థం అంటే సప్తమి నిర్దిష్టం యత్ పదం. సప్తమి విభక్తి చేత నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో సప్తమి స్థం అంటే ఈక్వల్ పెట్టి దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాను, ఇంకా వ్యాఖ్యానించి చెప్తున్నాను. ఏదేమని సప్తమి నిర్దిష్టం సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో యత్ పదం తద్ ఉపపద సంజ్ఞం భవతి. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో ఆ పదానికి ఉపపదం అని పేరు అంట. తదుపదం ఉపపదం సంజ్ఞకం భవతి, ఉపపద సంజ్ఞం భవతి అని చెప్పామట. ఓకేనా? అంటే ఏ సూత్రంలో అయితే సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఉందో దానికి అటువంటి పదం ఇక్కడ ఉందనుకో, దానికి సప్తమి విభక్తి నిర్దిష్ట పదం కదా, దాన్ని ఉపపదాన్ని పది పెట్టుకుంటాం. ప్రత్యయ విధాయక సూత్రంలో ఆ ప్రత్యయంలో ఏ పదం అయితే సప్తమి విభక్తిలో ఉందో అటువంటి పదంకి ఇక్కడ ఉంటేనా అటువంటి పదానికి ఉపపదం అని పేరు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏంటి. ఘృతం స్పృశతి ఇది. ఘృతం ఇక్కడ ఏమొచ్చిందంటే పరిశిష్టం చూడండి. ఇక్కడ పరిశిష్టంలోకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు స్పృశో నుదకే క్విన్, ప్రత్యయం అండి. ఇక్కడ ఇది వచ్చేసి క్విన్ ప్రత్యయం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? స్పృశో నుదకే. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. నుదకే, స్పృశో నుదకే క్విన్. సూత్ర సంఖ్య తెలుసు కదా, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఏమంటుంది ఇక్కడ? ఏముంది? స్పృశ పంచమి విభక్తి ఏకవచనము, అనుదకే సప్తమి విభక్తి ఏకవచనం. ఇది సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం కదా. అట్లా ఏ పదంలో సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఉందో అటువంటి పదానికి ఉపపదం అని పేరండి. ఓకేనా? ఇది వచ్చేసింది అనుదకే సుబంత ఉపపదే స్పృశ ధాతో క్విన్ ప్రత్యయో భవతి. అనుదకే అంటే ఉదకవాచి ఉండకూడదు, జలవాచి ఉండకూడదు అంట. జలానికి సంబంధించిన వాచక తత్వం ఉండకూడదు, వాచక శబ్దం ఉండదు. అనుదకే సుబంత ఉపపదే. సుబంత ఉంది కదా, ఘృత అమ్మని పెట్టిన కదా, సుబంత పదమే. అది నెయ్యి వాచి శబ్దం కానీ నీటి వాచి శబ్దం కాదు. జలవాచి శబ్దం ఉండకూడదంట. కానీ ఏ శబ్దది? నెయ్యి అనేది జలం కాదు, ఒక ద్రవ్యం. జలం కూడా ద్రవ్యమే, కానీ ఇది స్నిగ్ధ పదార్థం, సరళ పదార్థం కాదు, సామాన్య పదార్థం కాదు. కాబట్టి అనుదకే సుబంత ఉపదే, ఉదకవాచి అంటే జలవాచి కానటువంటి సుబంత పదం ఉంటే గినా అటువంటి స్పృశ ధాతువు చేత క్విన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది సూత్రం. చెప్పింది క్విన్ ప్రత్యయం వస్తుంది చెప్పి. ఇక్కడ మనకు ఘృత అమ్ అనేది జలవాచి కాదు, నెయ్యివాచి శబ్దం కాబట్టి అటువంటి శబ్దం చేత మనం స్పృశో నుదకే స్పృశ ధాతు చేత క్విన్ ప్రత్యయం తీసుకొచ్చాం. అందుకే ఘృత అమ్ స్పృశ క్విన్. ఓకే, పక్కన స్లైడ్ మార్చండి. ఇక్కడ చూడండి, ఘృత అమ్ స్పృశ క్విన్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఘృత అమ్ స్పృశ క్విన్. ఇప్పుడు ఈ సందర్భంలో ఘృత పదం భిన్నంగా ఉంది, అమ్ అనే పదం భిన్నంగా ఉంది.
స్పృశ్ అనే ధాతు భిన్నంగా ఉంది, క్విన్ ప్రత్యయం భిన్నంగా ఉంది, 4 పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అని స్వతంత్రంగా ఉన్నాయి. ఈ పదాలు భిన్న భిన్నంగా ఉండే పదాలను సమాసం చేస్తాం. సమాసం చేసుకుంటామని తెలుసు కదా, అనేక పదాలను అనేక విభక్తులు ఒకే విభక్తిగా ఒకే పదంగా రాయడానికి సమాసం అంటాం. ఘృత, అమ్ము, స్పృశ, క్విన్ మొత్తం భిన్న భిన్నంగా ఉన్నాయి, భిన్న భిన్న పదాలు. వాటిని కలుపుతాం. కలపడానికి వదు ఉపపద మతింగ్. ఏంటి ఉపపద మతింగ్ అనే సూత్రం వచ్చేసి వీటికి సమాసం చేసినాం. చూడండి, ఉపపద మతింగ్ స్లైడ్ మీద కనిపిస్తుంది. ఉపపద మతింగ్ ఏమంటుందంటే చూసుకోండి. అతింగంతం ఉపపదం ఏంటంట, అతింగంతం అంటే తింగంతం అంటే టిప్ తజ్జితో తయారు చేసిన శబ్దం ఉండకూడదంట. కాబట్టి అతింగంతం ఉపపదం సమర్థేన శబ్దాంతరేణ సహా నిత్యం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని ఈ సూత్రం చెప్పింది. ఏదంట అతింగంతం పదం అంటే తింగంతం. ఇప్పుడు కుంభం కరోతి కింద ఇచ్చాడు, కుంభకార. ఇదేంటి కుంభం అనేది తింగంత పదం కాదండి, ఇది అతింగంతం. తింగంతం టిప్ తజ్జితో తయారు కాదు, కానీ సుబంతం అనేదాట. అందుకే అతింగంతం ఉపపదం అంటే తింగంతం కానిది ఏదైతే ఉందో అటువంటి ఉపపదం. ఏది కుంభం అనేది ఉపపదం. అక్కడ మనకు ఘృతం అనేది ఉపపదం. ఘృత అమ్మ ఉంది కదా, ఆ ఘృత అమ్మ అనేది ఉపపదం అనమాట. అందుకే అటువంటి ఘృత అమ్మ అనే ఉపపదం అనేది శబ్దాంతరేణ సహా వేరే శబ్దం చేత, ఏ శబ్దం ఉంది స్పృశ్, క్విన్, ఈ శబ్దాల చేత నిత్యం సమస్యతే నిత్యం సమాసం అవుతుంది. ఏ సమాసం తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా. అందుకే ఉపపద మతింగ్ అనే సూత్రం ప్రకారం ఘృత, అమ్, స్పృశ, క్విన్ ఈ 4 మధ్య సమాసం చేశాం. సమాసం చేయడం వల్ల మొత్తానికి సమాసం అంటే ఒకటే పదం అయిపోయినమాట ఇదంతా. ఘృత, అమ్, స్పృశ, క్విన్ సో అది ఒకే పదంగా పోయింది. సమాసం ఎలా వచ్చిన వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఘృత, అమ్ము, స్పృశ, క్విన్ ఈ 4 ఈ మొత్తానికి సమాసం పేరు పెట్టాం కదా, ఆ సమాసానికి ప్రాతిపదికం పేరు పెట్టుకో. ఆ సమాసానికి ఏం పెట్టుకుంటాం, ప్రాతిపదికం అని పేరు పెట్టేసి ఘృత, అమ్ము, స్పృశ, క్విన్ అనే ఈ సందర్భంలో కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది, మొత్తానికి సమాసానికి ముందు సమాసం పేరు పెట్టాం. నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో ఆ సమాసానికి నేను మళ్ళీ ప్రాతిపదికం అని పేరు పెడతాను అని చెప్పి ఘృత, అమ్ము, స్పృశ, క్విన్కి ప్రాతిపదికం పేరు పెట్టింది. సరే, ప్రాతిపదికం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది, సమాసం పేరు పెట్టేవాడు మళ్ళీ దానికి ప్రాతిపదికం పేరు వచ్చింది. మరి ప్రాతిపదికం కూడా ఎందుకు పేరు పెట్టుకున్నావు అంటే సుపోధాతు ప్రాతిపదికయో. ఏంటండి, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ఏంటండి, సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పు ఉండి ప్రాతిపదికం ఉంది. ఇది మొత్తం ఘృత, అమ్ము, స్పృశ, క్విన్ ఉంది కదా, ఇది మొత్తం ప్రాతిపదికం. ఈ ప్రాతిపదికంలో ఉండే సుప్పుకు లుక్కు చేయని చెప్పింది. ఈ ప్రాతిపదిక సుప్పు ఏంటి, అమ్మ అనేది అమ్మ ఒకటి మాత్రం సుప్పు, ఘృత అనేది ఉపపదము, స్పృశ ధాతు, క్విన్ ప్రత్యయం. ఉపపదం సుబంతం ఉంది, అమ్మ విభక్తి ద్వితీయ భక్తి కదా, అదొకటి సుబంతం. కాబట్టి అది లుక్ అయిపోయింది. సుపో ధాతు ప్రాతిపదికయో. ఇక్కడ సూత్ర సంఖ్య ఇచ్చారు 2, 4, 71. ఆ సూత్రం ప్రకారంగా ఘృత, అమ్ము, స్పృశ, క్విన్ ఉంది కదా, అందులో అమ్ముకు తీసేసాం. అమ్ము తీస్తే ఏమైపోయింది, ఘృత, స్పృశ్, క్విన్. క్విన్ కూడా అనుబంధం లోపం చేయండి. అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది, వకారం మాత్రం వెళ్తుంది, నకారం వెళ్ళిపోతుంది, ఆది కకారం వెళ్ళిపోతుంది, విలో ఉండే ఈ కారం వెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం వా హలంతా మిగిలినట. ఘృత, స్పృశ్, వా, ఘృత, స్పృశ్, వా. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృత సూత్రం వస్తుంది. ఏమంటుంది, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ. ఏకాల్ ప్రత్యయ, ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజకోబోదు. ఒంటరిగా అసహాయంగా ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో, వకారం ఏదైతే ఉందో దానికి అప్రిక్త అని పేరు. ఇక్కడ వా క్విన్ ప్రత్యయం అనుమతి లోపం చేస్తే మిగిలింది, వకారం ఒకటి మిగిలింది కదా, అందుకే ఆ వకారానికి అప్రిక్త అని పేరు పెట్టింది సూత్రం. చెప్తుందా, ఎప్పుడైనా ప్రత్యయంలో ఒంటరిగా ఒకే అక్షరం అల్లువర్ణం ఒకటే ఉందనుకోండి, వెంటనే ఈ సూత్రం వచ్చేసి అప్రిక్త అని పేరు. అప్రిక్త ఒక నామకరణం చేసి వెళ్ళిపోతుంది. నామకరణం చేసి ఏం లాభం వచ్చింది, వెంటనే వేద ప్రిక్తస్య అని సూత్రం వచ్చింది. ఏమంటుంది, నువ్వు ఎవరికైతే ఏ వకారానికైతే అప్రిక్త అని పేరు పెట్టావో అటువంటి వకారానికి నేను లోపం చేస్తాను. ఎందుకు అప్రిక్త పేరు పెట్టావు కదా, వేద ప్రిక్తస్య. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు, అప్రిక్తస్య వేహి లోపోభవతి. వే అంటే వకారస్య అని అర్థం. వకారస్య అంటే వే షష్ఠి భక్తి ఏకవచనంలో. అప్రిక్తస్య అప్రిక్త అని పేరు పెట్టినటువంటి వకారం ఏదైతే ఉందో దాన్ని వేహి అంటున్నాం. ఇక్కడ
షష్ఠి విభక్తి ఏకవచనంలో ఆ వకారానికి లోపో భవతి. స్లైడ్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. వేద ప్రిక్తస్య, ఓకేనా, అప్రిక్త పేరు పెట్టినటువంటి వకారానికి వెంటనే లోపం అయిపోతుంది. ఓకేనా, తో అందుకే వకారానికి లోపం చేశాం. ఓకే, తో ఇప్పుడు మళ్ళీ మూల ప్రతిష్టం చూడండి. ఇక్కడ వకారానికి లోపం చేశాం. తో లోపం చేస్తే ఏమైపోయింది? ఘృత స్పృశ్ అలాగే వెళ్ళిపోయిందండి. వకారం కూడా వెళ్ళిపోయింది కదా, ఘృత స్పృశ్. మధ్యలో అమ్మ కూడా ముందు తీసేసాము, క్విన్ లో కూడా మొత్తం లోపం అయిపోయింది, వకారం కూడా వెళ్ళిపోయింది. ఓన్లీ ఏం మిగిలింది? ఘృత స్పృశ్ మిగిలింది. ఇప్పుడు ఈ సందర్భంలో క్విన్ ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టాం. మొత్తానికి ఏం పేరు పెట్టాం? ప్రాతిపదికం పేరు పెట్టాం. అదే ప్రాతిపదికం పేరు పెట్టే ఉన్నాం ముందు నుంచే. ఆ ప్రాతిపదికం కాబట్టి జ్ఞా ప్రాతిపదికాత అధికారానికి వెళ్ళి మళ్ళీ సు తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? మళ్ళీ సు ప్రత్యయం తెచ్చుకుంటాం. సు అవుజెస్ అమ్ అవుట్ సెస్ ప్రకారంగా ఘృత స్పృశ్ అనే ప్రాతిపదికం చేత మళ్ళీ సు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఈ సు కూడా అనుబంధం లోపం చేస్తాం. మళ్ళీ చేస్తే ఏమవుతుంది? సకాలం పొల్లు మిగులుతుంది. సకాలం పొల్లు మాత్రమే మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ వస్తుంది అప్రిక్తి ఏకాలి. ఒంటరిగా ఉంది సకాలం పొల్లు ఒకటి కదా, అప్రిక్తి ఏకాలి ప్రత్యయ 2 సార్లు ప్రయోగించవచ్చు. ఇక్కడ అప్రిక్త ఏకాలి ప్రత్యయ సు వచ్చింది. సుకు అనుబంధం లోపం చేస్తే సకాలం పొల్లు మాత్రమే మిగిలింది అన్నమాట. కాబట్టి దానికి వెంటనే ఏం చేసాము? అప్రిక్త ఏకాలి ప్రత్యయ ప్రకారంగా ఆ ఒంటరిగా అసహాయంగా ఉండేటువంటి సుకి మనము ఏం పేరు పెట్టాం? అప్రిక్తం అని పేరు పెట్టాం. అప్రిక్తం అని పేరు పెట్టడం అని ఇలా వచ్చి ఇక్కడ కూడా హల్ంగ్యాభ్యో, అక్కడ ప్రయోజనం వేద ప్రిక్తస్య వచ్చేసి వకారానికి లోపం చేసింది. ఇక్కడ అప్రిక్తం అని పేరు పెట్టి ఏం లాభం కలిగింది? హల్ంగ్యాభ్యో దీర్ఘ సూతిసి ప్రిక్తం హల్, శృతిస్య ప్రిక్తం హల్ అని సూత్రం వచ్చింది అన్నమాట. చూడు, వేద ప్రిక్తస్య కిందనే ఉంది, కింద హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అంటే దీని అర్థం చూడండి. హలంతాత్ అంటే హలంత వర్ణానికి పక్కలో కానీ సు ఉంటే, ఏ సు అప్రిక్తం అని పేరు పెట్టినటువంటి వర్ణం ఉంటే హలంతాత్ హలంతానికి పక్కలో, గ్యంతాత్ గ్యంతం అంటే ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. హలంతానికి పక్కన సు ఉండాలి, లేదా ఏముండాలి? గ్యంతాత్ అంటే గ్యంతం గీని ప్రత్యయాలకు పక్కన ఉండాలి, అది లేదా ఆబంతాచ్చ. సూత్రార్థం చెప్తున్నా ఇక్కడ మీరు స్లైడ్ చూడండి. ఆబంతాచ్చ, ఆబంతం అంటే టా ప్రత్యయం కానీ డా ప్రత్యయం కానీ చా ప్రత్యయం కానీ తెచ్చుకో ఉండాలి. అటువంటి ప్రత్యయానికి పక్కన ఉండాలి. లేదా దీర్ఘానికి పక్కన సు ఉండాలి, లేదా దీర్ఘం పక్కన ఉంటే అప్పుడు సు గాని తి గాని సి గాని ఉంటే, సు తి సి ఈ పదాలకు సు వచ్చింది, తి వచ్చింది, సి వచ్చింది. మనకు తి లేదు, సి లేదు, సు వచ్చింది కదా, ఆ సు. ఇత్యేతదం ఇది ఏతద్ అప్రిక్తం, ఇటువంటి అప్రిక్తానికి ఇత్యేతద్ అప్రిక్తం హల్ లుప్యతే. ఇత్యేతద్ అప్రిక్తం హల్ లుప్యతే అని చెప్పి లోపం అయిపోతుంది. ఓకేనా? ఇత్యేతద్ అప్రిక్తం హల్ లుప్యతే. ఓకే, ఇక్కడ ఏముంది మనకు? ఎంతం లేదు, ఆబంతం లేదు, టాప్ డాప్ చా ప్రత్యయం తెచ్చుకోలేదు, గీని ప్రత్యయం తెచ్చుకోలేదు, ఇంకా ఏ ప్రత్యయం తెచ్చుకోలేదు, దీర్ఘం కూడా లేదు. ఏముంది? హలంత ఉంది. ఘృత స్పృశ్ కదా, స్పృశ్ లో సకాల హలంత ఉంది. హలంతానికి పక్కలో ఉండే సకాలంగా సు ఉంది కదా, సు తీసి అని చెప్పాం. సు ఉంది కదా, దానికి అది లోపం అయిపోయింది అన్నమాట. ఓకేనా? మనకి ఆప్షన్ లో హలంతానికి పక్కలో సు ఉంటే లోపం చేసాం. మళ్ళీ లోపం ఘృత స్పృశ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంలో క్విన్ ప్రత్యయస్య కుహు, క్విన్ ప్రత్యయస్య, క్విన్ ప్రత్యయం కదా మనం తీసుకునేది, క్విన్ ప్రత్యయస్య కు భవతి. చూడండి దీని అర్థం, క్విన్ ప్రత్యయస్య కు. పక్కన చూడండి, అర్థం చూడండి. క్విన్ ప్రత్యయస్య, స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా, అర్థం చెప్తున్నాను. దాని యొక్క క్విన్ ప్రత్యయస్య పదస్య కవర్గాదేశో భవతి. క్విన్ ప్రత్యయస్య పదస్య, క్విన్ ప్రత్యయం కదా మనం తెచ్చుకున్నాం కదా. మీరు ప్రశ్న వేయచ్చు, క్విన్ ప్రత్యయం తెచ్చుకున్నాం కానీ ఎక్కడ ఉందని లోపం చేసేసాం కదా, మళ్ళీ క్విన్ ప్రత్యయస్య అంటున్నాం. క్విన్ ప్రత్యయస్య అంటే క్విన్ ప్రత్యయానికి, ఎటువంటి క్విన్ ప్రత్యయస్య పదస్య, క్విన్ ప్రత్యయస్య పదానికి అని క్విన్ ప్రత్యయం తీసుకొచ్చిన పదానికి. ఇప్పుడు క్విన్ అనేది పదం అండి. ఎందుకు? క్విన్ ప్రత్యయం తీసుకొచ్చి మనం లోపం చేసాం, సు తెచ్చుకున్నాం. సు తెచ్చుకున్న తర్వాత పదం కూడా అయిపోయింది అన్నమాట. క్విన్ ప్రత్యయం కాదు, మళ్ళీ సు తెచ్చుకున్నాం. సు రాగానే సుప్తింగంతం పదం ప్రకారంగా అది వెంటనే మొత్తం పదం అయిపోయింది అన్నమాట. ఏది? ఘృత స్పృశ్ అనేది పదం అయిపోయింది అన్నమాట. ఎందుకు? సు తెచ్చుకుని లోపం చేసుకున్నాం కాబట్టి. కానీ ఇక సు లేదు కదా అని చెప్పొచ్చు, కానీ దానికి నియమం ఏంటి? ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం ప్రకారంగా దాని లక్షణ కార్యం ఉంటుంది.
ప్రత్యయలోపి ప్రతిలక్షణ కార్యం ఉంటుంది. కాబట్టి అది ఉందని భావించి మనం గురిత స్పృశ అనే పదానికి ఏం చేసాము, క్విన్ ప్రత్యయ కవర్గ ఆదేశం చేసింది. ఆ ప్రత్యాంతానికి క్విన్, ఇది గురిత స్పృశ ప్రత్యాంత శబ్దం అంట. ప్రత్యాంతము క్విన్ ప్రత్యాంతం ప్లస్ పదం కూడా, పద సంజయం కూడా పేరు పెట్టాం. ప్రత్యయలోపి ప్రతిలక్షణ ప్రకారం దీని పద సంజయం కూడా ఉంది. సులోపం అయినప్పటికీ కూడా అది మొత్తం ఉన్నట్టుగా భావించి గురిత స్పృశని పద సంజయం పేరు పెట్టాం. కాబట్టి అటువంటి పదానికి కు ఆదేశం చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తాను? కు ఆదేశం చేస్తాను. ఇప్పుడు ఎక్కడ చేస్తాను కు ఆదేశము? అలంత్య నియమం ప్రకారంగా అంతిమ శకానికి వచ్చేస్తుంది. కానీ ఏమొస్తుంది? కు అని చెప్పి, కు అంటే కవర్గం. క్విన్ ప్రత్యయ కు అంటే కవర్గం వచ్చేసింది. కానీ కవర్గం వచ్చేసింది కదా, కవర్గం అంటే క, ఖ, గ, ఘ, గ 5 అక్షరాలు వచ్చాయి. మనకు ఒక అక్షరం షకారం ఒకటి ఉంది. ఆ షకార స్థానంలో 5 అక్షరాల నుంచి ఏం తెచ్చుకోవాలి? కు అన్నావు. కవర్గంలో 5 అక్షరాలు వచ్చాయి. స్థానం ఒకటే ఉంది. ఇక్కడ మనకు ఏముందండి? స్థానము ఒకటే ఉంది, షకారం ఒకటే ఉంది. ఆ షకార స్థానంలో 5 వర్ణాలు వచ్చాయి. కు అంటే కవర్గంలో ఉండే మొత్తం 5 అక్షరాలు వచ్చాయి. దానికి నిర్ణయం చేసేది ఎవరు? స్థానేంతరతమ. స్థానే అంతరతమ, షకార స్థానే అంతరతమ ఆదేశ భవతి. ఆ స్థానంలో షకార ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుందో అటువంటి వర్ణం తెచ్చుకో అని చెప్పినమాట. అంటే షకార స్థానంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వర్ణం ఏంటి? షకారానికి కవర్గం అండి. ఏంటి? షకారానికి కవర్గం అతి దగ్గరగా ఉందంట. ఏముందండి? షకార స్థానంలో అత్యంత దగ్గరగా ఖ, ఒత్తు ఖ. ఆ ఒత్తు ఖ వచ్చిందండి. స్థానేంతరతమ నియమం ప్రకారంగా షకారానికి అత్యంత దగ్గరగా ఉండేది ఖకారం అనమాట. కాబట్టి ఆ కకారం వచ్చిందన్నమాట. గృత స్పృక్ అయిపోయింది. ఒత్తు ఖ చూడండి కింద. గృత స్పృక్, షకార స్థానంలో ఖ పెట్టేశాం. గృత స్పృక్ అయిపోయింది. ఇప్పుడు జలాం జశోంతే, జలాం జస్ జసి అండి. జలాం జశోంతే, జలాం జశోంతే ప్రకారం. జలాం చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. జలాం జశోంతే ఇదేముంటుంది? పదస్య అంతే వర్తమానానాం జలాం జస్ ఆదేశో భవంతి, జస్ ఆదేశాః భవంతి. ఏంటి? ఒక పదస్య అంతే, పదానికి అంతిమంలో ఉండాలట. పదస్య అంతే అంటే పదాంతే, పదానికి అంతిమంలో ఉండేటువంటి అంతిమంలో వర్తమానం ఇప్పుడు వర్తమానం పదస్య అంతే, పదానికి అంతిమంలో వర్తమానం వర్ణాలు ఏవైతే ఉన్నాయో జలాం స్థానే ఇక్కడే ఉంది. మనకు గృత స్పృక్ ఉంది, అది పదాంతం. ఎందుకంటే పదమే కదా, సుప్తింగంధం పదం ప్రకారం పద సంజ్ఞ పేరు పెట్టినాం. వర్తమానానం జలం, ఇప్పుడు వర్తమాన జలం ఉంది అక్కడ, జల్ వర్ణం ఏంది? గృత స్పృక్ ఖ. షకాస్మే కకాలు వచ్చింది కదా, అది జల్లే కదా, జల్లిలో వస్తుందన్నమాట. జబగడస్ నుంచి మొదలుకుంటే లా వరకు, అంటే మధ్యలో ఖా వచ్చిందన్నమాట. అది జల్లి స్థానంలో ఏమొస్తుందంట? జస్ ఆదేశ భవతి. జలాం జస్ ఆదేశాః భవంతి. ఆ జల్ ఖా స్థానం జస్ వస్తుందంట. జస్ అంటే ఏమొస్తాయి? జ, బ, గ, ద 5 అక్షరాలు వచ్చాయి. ఇక్కడ ఖా స్థానం 5 అక్షరాలు వచ్చాయి. ఏం పెట్టుకోవాలి దాంట్లో స్థానంలో? మళ్ళీ స్థానేంతరతమ ప్రకారంగా ఆ ఖాని కవర్గం యొక్క అక్షరం కాబట్టి కవర్గం యొక్క అక్షరం ఉంది ఇక్కడ. జ, బ, గ, ఇది కవర్గం యొక్క అక్షరం. గా వస్తుంది. ఖా స్థానం వస్తుంది, గా వస్తుంది. చూడండి స్లైడ్ పరిశిష్టం చూడండి. పరిశిష్టం చూడండి. పరిశిష్టం ఏమవుతుంది? ఆ ఖా స్థానంలో ఒత్తు ఖాస్లో గా వస్తున్నాడు. అందుకే గృత స్ప్రిక్ అయిపోయింది. అయిపోయింది ఆ గా వచ్చింది, అందుకే గృత స్ప్రిగ్ అయిపోయింది. దానికే మళ్ళీ వావసానే అనే ప్రకారంగా అవసానంలో ఒకవేళ జల్లు ఉంటే దానికి వికల్పంగా చది వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆ గకాలం వచ్చి గృత ఖాస్తాను గా పెట్టుకున్నాం. గృత స్ప్రిగ్ అయిపోయింది. ఆ స్ప్రిగ్ అనేది ఒకవేళ అవసానంలో ఉంది కాబట్టి అవసానం అంతిమంలో కదా, దానికి ఏం మార్పు లేవు కదా. అటువంటి స్థితిలో అవసానంలో ఉండేదానికి అంతిమంలో చివరి అక్షరం ఏదైతే ఉందో అటువంటి దానికి చర్ ఆదేశం అవుతుంది. చర్ అంటే చటత చటత కప కప కపై షా షా సర్ కప షా షా ఈ 3 వర్ణాలు వచ్చాయి. అంటే చదిలో మొత్తం మనకు కావుడు వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? కపైలో కా వచ్చింది కదా, చది మధ్యలో ఉంది అన్నమాట. అందుకే వావసాని ప్రకారంగా ఆ కకారం గకారం వచ్చిన ఆ గకారం కూడా మళ్ళీ ఒకసారి వికల్పంగా ఒకసారి కకారం అవుతుందంట. అందుకే గృత స్ప్రిగ్ అని చెప్పొచ్చు, గృత స్ప్రిక్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? వికల్పంగా వస్తుంది, ఒకసారి కకారం వస్తుంది, ఒకసారి గకారం వస్తుంది. ఓకేనా?
ఈ రకంగా మనకు ఇది స్ప్రిగ్ మనకు రూపసిద్ధి చేసుకున్నామండి. ఇప్పుడు చెప్పండి ఒక సందేహం ఉంటే. నాకు ఒక సందేహం ఉందండి. షకారానికి స్థానేంతర తమహ అనే సూత్రంతో ఖకారం దగ్గరగా ఉంది అన్నారు, అది ఎలాగో అర్థం కాలేదండి. అది మనకు చతుర్థ ప్రకరణం శిక్ష చెప్తున్నాండి, ఒక్క నిమిషం. అది శిక్ష మీ దగ్గర ఉందండి, ఒక్క నిమిషం. శిక్ష పుస్తకం దొరుకుతుంది అనుకుంటాను. ఓకే, దొరికిందండి. ఇది మనకు చతుర్థ ప్రకరణం ఉందండి. మనకు శిక్షాశాస్త్రం మనం స్టార్టింగ్ చెప్పినప్పుడు ఒక శిక్ష మా దగ్గర ఉందండి. ఓకే, చెప్తున్నాను. షాదయో ఊస్మాన ప్రకారంగా ఇవన్నీ షకారము, షకారము, సకారము, హకారం ఇవేంటి మహాప్రాణాలు. షాదయ ఊష్మాన. ఊష్మోదన అంటే ఊష్మోదన ఏమొస్తాయండి? అంతస్తమైన యారాలావా, ఇవి అంతస్తవరాలు అంటాం. అవి ఈ 4 వలన ఊష్మోదన ఉంటాం. ఓకేనా? షాదయ ఊష్మాన ఇవన్నీ మహాప్రాణాలు. మహాప్రాణం ఉచ్చరించబడతాయి. ఈ 4 వలన మహాప్రాణాలు. ఓకే. సస్థానే ద్వితీయాః. సార్ ఇది ఈ చిన్న పుస్తకమా అండి? వర్ణోచ్చారణం శిక్ష అండి. వర్ణోచ్చారణ శిక్షలో ఉన్నాయంట. అది మీరు 18వ పేజీ. శేషాసాహ ఊష్మాలు కదండి. శాస ఉస్మాల్ అండి. ఆ చూసుకోండి, అందులో గ్రూప్ లో ఉంది. గ్రూప్ లో పీడిఎఫ్ పంపించాను, చూసుకోండి. ఓకే. నెక్స్ట్ నుంచి ఇది కూడా పెట్టేస్తానండి, ఈరోజు చూసుకోలేదు అందుకే పెట్టలేదు. నెక్స్ట్ నుంచి చెప్తాం. ఆ రకంగా ఇది మహాప్రాణం. ఈ ఖా అనేది మహాప్రాణం. ఇప్పుడు వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు కూడా మహాప్రాణాలు. వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలను కూడా అంటే వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు, చతుర్థ అక్షరాలు కూడా మహాప్రాణాలు. కాబట్టి మహాప్రాణం సమానంగా ఉంది కదా. అవును, అందుకే ఇవి కూడా మహాప్రాణం చెప్పబడతాయి. కాబట్టి ఇది కొంచెం సాదృశ్యత ఉంది కాబట్టి ప్రాణం కలిసింది కాబట్టి ఇది దగ్గరగా ఉందండి. ఓకేనా? మహాప్రాణమే కదా. అందుకే కూడా మహాప్రాణమే కదా. ఇది ఖా ఎందుకు వచ్చింది? అందులో కవర్గంలో ఘా కూడా మహాప్రాణమే కదా. ఇది ఖా మాత్రమే ఎందుకు వచ్చింది? ఖా మాత్రం ఎందుకు వచ్చిందా? ఇక్కడ మనకు ఏం చెప్తాం, మన లక్ష్యం ఏంటి, మనకేం కావాలి? ఒక్క నిమిషం చెప్తాను. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నాదము ప్రాణం, ఇప్పుడు మహాప్రాణం బాగానే ఉంది. మహాప్రాణం చెప్పిన తర్వాత దాంట్లో నాదం ఏంటి? నాదం ఏంటంటే నాసిక యకార అంతస్థ అకార అనుస్వార యమౌచ ద్వితీయ చతుర్థం ఉంది. ఇవి ఏంటంటే శ్వాసాన పదాలు, వివృత కంఠాలు. ఏంటి ఇది? సకాలం వివృత కంఠం. శ్వాసాన ప్రధాన అఘోషము. ఏంటి? వివృత కంఠం చెప్పబడుతుంది, అఘోషమైంది. ఏది? వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు, ప్రథమాక్షరాలు, వివృత కంఠాలు. అదేవిధంగా షా, షా, సా, విసర్జనీయ ఇవి కూడా వివృత కంఠము, అఘోషము. కాబట్టి ఇది వచ్చేసిందండి, ఇది కూడా ఘోషమే. ఏంటండి? అదే ఇది కొంచెం హోంవర్క్ చేస్తే అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇది అంటే విని కలుపుకుంటారా?
అదొకటి మహాప్రాణం. ఇదేంటి? ఇంకోటి ఖ అనేది అఘోషం. ఏంటి? షకారం ఏంటి? అఘోషం. ఇది కూడా అఘోషం అనమాట. మిగిలిన వర్ణాలు ఘోషవంతాలు అనమాట. మిగిలిన నువ్వు ఏ వర్ణం తీసుకోవాలనుకుంటే చెప్పండి. మీరు కకారం తీసుకున్నా చెప్పారు. మహాప్రాణాలు చాలా ఉన్నాయి కదా, ఏ మహాప్రాణం తీసుకొచ్చారు మీరు ఒకటి ఊహించండి, మీరు ఒకటి చెప్పండి. దానికి అట్లా మనం ఏవని తీసుకోండి. ఇదే ఎందుకు పెట్టుకున్నా అంటే కరెక్టే, అడిగిన ప్రశ్న బాగానే ఉంది. ఇక్కడ మనకు మహాప్రాణాలు చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు చెప్పారు, దాని ప్రకారంగా మనం షకార స్థానంలో కకారం ఎందుకు పెట్టుకోవాలి? ద్వితీయ అక్షరాలు ఏదో ఒకటి పెట్టుకోవచ్చుదా? ఏదో ఒకటి కాదు, వర్గం అన్నారు కాబట్టి ఘా పెట్టుకుంటే ఘా కూడా వస్తుంది మహాప్రాణము. కావు వస్తుంది. షకాస్త్రం కవర్గం అని చెప్పి కవర్గంలో తీసుకుంటాం. పుణ్య ప్రత్యేక కోపద కదా, కవర్గం 5 అక్షరం ఏం పెట్టుకోవాలంటే దానికి సమానంగా ఉండే అక్షరం పెట్టుకున్నారు, కానీ కవర్గంలో తీసుకుంటామట. ఆ కవర్గం మహాప్రాణం కాబట్టి మహాప్రాణం అంటే ఇక్కడ మహాప్రాణంలో కాకుండా చతుర్థ వర్ణం కూడా ఉంది కదా, అది తీసుకోవచ్చుదా? చతుర్థ వర్ణం కూడా ఆ ప్రశ్న రావచ్చు. కవర్గంలోనే చతుర్థ వర్ణం కూడా మహాప్రాణమే కదా. అవునండి ఆచార్య. తుల్యాస ప్రయత్నం సవర్ణమైన పనికొస్తుంది దానికి. అదే కాదు ఇక్కడ, అదే దీంట్లో అఘోషము, ఇది విరుత కంఠము. ఒకే 4వ అక్షరం ఎందుకు 2వ అక్షరం ఎందుకు పెట్టుకోవాలి? కవర్గంలోంచి తెచ్చుకోండి. కొన్ని ప్రత్యేక కు అంటే కవర్గం తెచ్చుకో అని చెప్తుంది. ఆ కవర్గంలో మరి 5 అక్షరాలను ఏం తెచ్చుకోవాలి అంటే సకాలానికి సమానంగా ఉండే అక్షరాలు ఏమి లేవు. సమానంగా అక్షరం అంటే ఇది షకార మహాప్రాణం అండి. మహాప్రాణం కలిసిపోతాయి. కొంచెం అందుకే కొంచెం సాదృశ్యం ఉంది, అది తెచ్చుకోవచ్చు చెప్పాను. మరి మహాప్రాణం సాదృశ్యం ఉన్నప్పుడు చతుర్థ వర్ణం కూడా మహాప్రాణం కదా, అది తెచ్చుకోవచ్చుదా? 2వ అక్షరం తెచ్చుకున్నావు. దానికి సమాధానం ఏంటంటే ఇది ఒకే 4వ అక్షరం తెచ్చుకున్నాం అనుకోండి, అదేంటి? ఘోషం అండి. అదేంటి? ఘోషం. దాని వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ప్లస్ ఇంకా సమృత కంఠం, సమృతంగా ఉచ్చరించబడుతుందన్నమాట. కానీ ఇక్కడ మనకు ఉండే షకారం ఏంటి? సమృత కంఠము, వివృత కంఠము, అఘోషం. దీంట్లో ఘోషం ఉండదు అనమాట. అప్పుడు మన ఘోషం అంటే ఏంటండి? ఒక శబ్దం చేస్తే దానికి పక్కన రీసౌండ్ వచ్చి మళ్ళీ వినిపిస్తుంది. మనం చూస్తూ ఉంటాం. గట్టి కేకేసాం అనుకోండి, ప్రతిధ్వని వినిపిస్తుంది అనమాట, వైబ్రేషన్ వస్తుంటుంది అనమాట. కాబట్టి ఇది వివృత కంఠము, అఘోషము. ఒకవేళ చతుర్థ వర్ణం పెట్టుకున్నాం అనుకోండి, అది ఘోషము, సమృత కంఠం. ఆ వ్యత్యాసం ఉందన్నమాట. దీనికి సమానంగా ఉండే పెట్టుకోవాలి కదా. ఇప్పుడు షకార సమృత కంటే వివృత కంఠము, అది అఘోషం. ఇది కూడా వివృత కంఠము, అఘోషం. 4వ చేసుకుంటేనా అది సమృతం అయిపోతుంది. అంటే దగ్గరగా ఉండేది ఇదే కదా, దగ్గర సమానంగా ఉంది కాబట్టి ఇదే పెట్టుకుంటాం. ఓకేనా? సూత్రం ఏంటి? వర్గానాం ప్రథమా ద్వితీయా విసర్జనీయ జిహ్వామూలీయ ఉపధ్మానీయ యమౌ చ ప్రథమా ద్వితీయౌ వివిధిత కంఠాః శ్వాసాను ప్రధానాశ్చ అఘోషాః అని చెప్పింది. చతుర్థ వర్ణాలు ఏంటి? నాదాను ప్రధానాః ఘోషవంతాశ్చ సమృత కంఠాః చతుర్థ వర్ణాలు. కాబట్టి ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి మనం అది ఖకారం తెచ్చుకుంటాము, మహాప్రాణం జకారం తెచ్చుకోమంట, ఘా తెచ్చుకోమంట. ఓకేనా? అర్థమైందండి? మంచిదండి, ధన్యవాదాలు. ఓకే అండి. ఈ రకంగా మనం అది తెచ్చుకుంటాం. అలాగే సేమ్ అదే విధంగానే మనకు నెక్స్ట్ రూపసిద్ధి చూడండి. ధన్యవాదాలు. నెక్స్ట్ గృత స్ప్లిక్ అయిపోయింది. గృత నెక్స్ట్ సిద్ధి చూడండి. స్పృశునుదకే మనం చూసాం, ప్రయోగం చూసాము. నెక్స్ట్ ఒక చిన్న సిద్ధి ఉంది, అది చూసుకోండి. ఏది? అర్ధభాగ్. ఏంటండి? అర్ధం భజతి ఇది అర్ధభాగ్. సగమే పొందేటువంటి వాడు అర్ధం భాగ్. భాగం అంటే పొందటం, తీసుకోవడం, గ్రహించడం. అర్ధం భజతి ఇది అర్ధభాగ్ అంటాం. అర్ధం చూడు, ఇక్కడ కర్మ అర్ధాన్ని, సగాన్ని ఎవరైతే పొందుతారో దాన్ని అర్ధభాగ్ అంట. ఆ వ్యక్తిని, ఆ పొందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో అతని అర్ధభాగ్ అంటాం. ఓకేనా? అక్కడ ఘృతం స్పృశితి, ఘృత స్పృక్ అని చెప్పి అంటే ఘృతాన్ని స్పృశించేవాడు. ఇక్కడ అర్ధభాగ్ అంటే అర్ధాన్ని పొందేవాడు, అర్ధాన్ని తీసుకునేవాడు లేదా గ్రహించేవాడు అని అర్థం. ఇక్కడ అర్ధం భాగ్. విగ్రహవాక్యం ఏంటి? అర్ధం భజతి ఇది అర్ధభాగ్. అర్ధాన్ని భజిస్తున్నాడు, సేవిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, దాన్ని అర్ధభాగ్ అంటాము. ఇక్కడ విగ్రహవాక్యంలో ద్వితీయ విభక్తి విడగొట్టాం, అందుకే డైరెక్ట్ గా అర్ధ అం తెచ్చుకున్నాం.
దానికి స్వాలుత్పత్తి ప్రకారంగా డైరెక్ట్ గా విగ్రహవాక్యం చూసేసి అర్థం అంటున్నారు. ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది. అర్థాన్ని పొందేటువంటి వాడు నీ నూల గురించి ఏంటి ద్వితీయ భక్తి కదా, అందుకే అర్ధ అమ్ము తెచ్చుకున్నాము. భాకులు ఏ ధాతు భజ ధాతు, ఏ ధాతు భజ ధాతు, అందుకే అర్ధం అర్ధ అమ్మని ఉపపదం అండి. ఎందుకు సమీపం ఉచ్చారిత పద ఉపపదం చెప్పాం కదా, ఏ దానికి సమీపంగా భజ ధాతుకి సమీపంగా ఉచ్చరించబడింది, అందుకే ఇది ఉపపదం అన్నమాట. ఓకే సరే, అర్ధం అర్ధ అమ్ము భజ ధాతు. ఓకే, ఇప్పుడు దీనికి పూర్వవత్ భూవాదయో ధాతు ప్రకారంగా ధాతు పెట్టుకుంటాము. మళ్ళీ ధాతు అధికారులకు వెళ్ళి తత్వపదం సప్తమి స్థం ప్రకారంగా అర్ధ అంకి ఉపపద సంజ్ఞ అండి. ఓకే, ఉపపద సంజ్ఞ ఉంది కాబట్టి భజోన్విహి వచ్చింది. ధాతు అధికారంలో వచ్చింది భజోన్విహి. చూడండి భజోన్విహి భజ ధాతో న్వి ప్రత్యయో భవతి. భజ ధాతు చేత చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది దీని అర్థం కూడా. భజోన్విహి సూత్రార్థం చూసుకోండి. భుజ ధాతో సుబంతు ఉపపదే. సుబంత ఉంది కదా, ఏంటి ఏ సుబంత ఉంది ఇక్కడ, సుబంతు భయధాతుకి సుప్ అనే ఉపపదంలో ఉంటేనా అటువంటి ఉపసర్గేపి అనుపసర్గేపి సుబంతు ఉపపదే ఉపసర్గే అపి అనుపసర్గేపి ఉపపదే న్వి ప్రత్యయో భవతి. భజధాతు అంటే భజధాతు చేత సుబంతు ఉపపదే ఉపపదంగా ఉంటే లేదా ఉపసర్గేపి ఉపపదం కాబట్టి ఉపసర్గాలు కూడా ఉపసర్గే అపి అనుపసర్గే అపి ఒకవేళ ఉపసర్గం ఉన్నా కూడా ఇది ఉపసర్గం లేకపోయినప్పుడు కూడా ఏమవుతుంది న్వి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకేముంది ఉపసర్గము లేదు, మనకి ఉపసర్గం లేదు, కానీ ఏముంది ఉపపదం ఉంది కదా సుబంతం. ఏముంది అర్ధ అమ్, అర్ధ అమ్ అనేది ఉపపదం, అర్ధ అమ్ అనేది ఉపపదం. ఆ ఉపపదానికి ఉపపదం ఉంది కాబట్టి ఆ ఉపపదానికి ఈ సూత్రం చేసి న్వి ప్రత్యయం తీసుకొచ్చింది అన్నమాట. ఉపపదం ఉంది, అర్ధ అమ్ అనే ఉపపదం ఉంది కాబట్టి భజధాతు చేత న్వి ప్రత్యయం వచ్చింది, అందుకే భజ్ న్వి. పైన సూత్రంలో జకారం లేదని హలంతం లేదు. ఎలా వచ్చింది ఉపదేశే అజనునాసికీర్తి ప్రకారంగా భజ జ ఆకారము లోపిస్తుందండి. ఉపదేశ అజనునాసికీర్తి ప్రకారంగా ఇత్తని ప్రతిపెడతాం, తస్య లోప అదర్శనం లోప చేస్తాం, అందుకే అర్ధ అమ్ము భజ్ న్వి, భజ్ న్వి. ఇక్కడ న్వికి అనుబంధ లోపం చేయండి. న్వికి అనుబంధ లోపం ఎలా అవుతుంది, చుట్టూ ప్రకారంగా అనుబంధ లోపం అయిపోతుంది. అప్పుడు కేవలం ఏం మిగులుతుంది వి మిగులుతుందండి. ఆ వికి కూడా న్విలో వి మిగులుతుంది. ఆ వి కూడా ఏమవుతుందంట ఉపదేశ అజనాసికృతి ప్రకారంగా ఉపదేశ అజనాసికృతి ఈ కాలంలో వెళ్ళిపోతుందన్నమాట. ఓకే, సో తస్యలోప అదర్శలోప అయిపోతుంది. అప్పుడు కేవలం వకారం పొల్లి మిగులుతుంది వ, అర్ధ భజ్ వ. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వచ్చి పనిచేస్తుందండి. ఏమంటుంది అప్రిక్త్ ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త్ ఏకాల్ ప్రత్యయ ప్రకారంగా అప్రిక్త్ సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. ఎవరికి వకారానికి, హలంతానికి. ఎందుకు ఒంటరిగా అసహాయంగా ఉంది కదా, అటువంటి అప్రిక్త్ ఏకాల్ ప్రత్యయ ఒకటే అల్లు ఉండే ప్రత్యయం అయితే ఉందో దానికి అప్రిక్త్ అని పేరు పెట్టబడుతుంది. సరే, అప్రిక్త్ అని పేరు పెట్టడం ఎలా వచ్చింది, వెంటనే హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిషి ప్రిక్తం హల్ అని సూత్ర ప్రకారంగా హలంతానికి పక్కలో ఒకేలా ఇది కాదు వేద ప్రిక్తస్య ఒక సు తీసి ఉంటే హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిష్య ప్రిక్తం హల్ వస్తుందండి. సు కాదు, టీ కాదు, సి కాదు, అంటే సుప్పు కాదు, తిప్పు కాదు, సిప్పు కాదు. వకారం, వకారానికి సపరేట్ గా సూత్రం వేది వేద ప్రిక్తస్య. అప్రిక్త సంజకస్య వకారస్య లోపో భవతి. అప్రిక్త అని పేరు పెట్టినటువంటి వకారం అయితే ఉందో దానికి లోపం అయిపోతుంది. ఓకేనా, అంటే వకారానికి లోపం చేస్తాం. అప్రిక్త సంజకస్య వకారస్య లోపభవతి ప్రకారంగా ఆ వకారము వేద ప్రిక్తస్య అనే సూత్ర నియమం ప్రకారంగా లోపం అయిపోతుంది, అంటే వకారం లోపం అయిపోతుంది. సరే, లోపం చేసాం, ఇక్కడ కనిపిస్తుంది, అంతకని మనం ముందే చేసేసాం. తర్వాత ఉంది ప్రత్యయలోపే ప్రత్యలక్షణం ప్రకారం నిమిత్తం అని భావించి దీనికి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెడతాము. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ముందు ఉపపద మతిం ప్రకారంగా సమాసం అవుతుంది. వచ్చే మనం ఈ ప్రక్రియ పక్కన అర్ధ అమ్ము భజ న్వి. ఈ స్థితిలో న్వి ప్రత్యయం కృత్ ప్రత్యయం కాడి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా మొత్తానికి ఉపపద మతిం ప్రకారంగా మొత్తానికి సమాసం చేస్తాం. ఉపపద మతిం ప్రకారంగా అర్ధ అమ్ము భజ న్వికి సమాసం చేస్తాం. సమాసం చేసిన తర్వాత ఇది మొత్తం
అర్ధ అమ్ము భజన్యు మొత్తం సమాసం పేరు పెట్టబడింది. సమాసం పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు వస్తుంది కృత్ తదిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో ఆ మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికను పేరు పెట్టుకొని చెప్పింది. ప్రాతిపదికను పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం లాభం వచ్చింది? సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ప్రాతిపదికను పేరు పెట్టావో ఆ ప్రాతిపదికలో సుబంతం ఉంటే గిన అది లోపం అయిపోతుంది, లుక్ అయిపోతుంది అని చెప్పింది. సో సుప్ ఏంటి ఇక్కడ? అమ్మ ఒకటే కాబట్టి దానికి లుక్ చేశాం. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ప్రకారంగా అది లోపం అయిపోతుంది. ఓకేనా? సో లోపం చేస్తే ఏమవుతుంది? అర్ధ భజ్ వ ఆ వకారానికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వేద ప్రయుక్త ముందు అప్రయుక్త అని పేరు ఏకాల అప్రయుక్త ఏకాల ప్రత్యయ ప్రకారంగా ప్రకృతి సూత్రం ప్రకారంగా అప్రయుక్త అని పేరు పెడతాం. అప్రయుక్తం పేరు పెట్టగానే వేద ప్రయుక్తస్య వచ్చేసి దాన్ని లోపం చేస్తున్నాం. అందుకే అర్ధ భజ్ మిగిలిన ఇప్పుడు అర్ధ భజ్. ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ మనం వకారము ముందు లోపం చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, తర్వాత లోపం చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ అలాగే ఉంచే అలాగే ఉంచాను, ఇంకా లోపం చేయలేదు వేద ప్రయుక్తస్య ప్రకారంగా. ముందు దానికంటే కొంచెం వేద సూత్రం చూపిస్తున్నా అర్థం చేసుకోవడం కోసము. ఏది? అత ఉపధాయా అనే సూత్రం వచ్చిందండి. అర్ధ భజ్ వా ఈ స్థితిలో అత ఉపధాయా సూత్రం వచ్చింది. ఇదేమంటుంది చూడండి స్లైడ్ మీద. అంగస్య ఉపధాయా అకారస్య స్థానే వృద్ధిర్భవతి. ఎప్పుడు? ఇతి నితి ప్రత్యయే పరతః. అంగస్య ఉపధాయ, అంగం అంటే ఏంటండి? ప్రత్యయ పరత పూర్వ సంఘ సంజ్ఞ భవతి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య ముందానికి అంగం అని పేరు వస్తుంది. ఓకేనా? అందుకే అంగం. అంగం ఎట్లా ఉండాలట? అంగస్య అటువంటి అంగంలోకి ఉపదాయ, అంగస్య ఉపదాయా, ఉపదాయం ఉండాలి. ఉపదాయ అకారస్య స్థానే, ఉపదాలో ఉండే అకార స్థానంలో, ఉపదాయా అకారస్య స్థానే, అకార స్థానంలో వృద్ధిర్భవతి, వృద్ధి అవుతుంది. అంగస్య ఉపదాయా అకారస్య స్థానే వృద్ధిర్భవతి, వృద్ధి వస్తుంది. ఎప్పుడు? పక్కన ఎక్కడి నుంచి పెట్టడు? ఏ ప్రత్యయంలో అయితే యకారానికి ఇతి వేసావో, ఏ ప్రత్యయంలో అయితే నకారానికి ఇతి వేసావో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు అంగంలో ఉన్నటువంటి ఉపదా అంటే ఏమిటి? అలోంత్యాత్ పూర్వ ఉపధ. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపద అంటాం. ఏంటి? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణ ఉపద అంటాం. అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఏం చెప్పాడు? ఏదైనా ఏది పడితే ఉనికి లేదంటే ఉపద అయితే ఉంటుంది. ఎటువంటి ఉపద ఉండాలంటే అకారస్య అని చెప్పాడు. అది కూడా కట్టి పడేసామట. ఉపద ఎటువంటి ఉపద ఉండాలంట? ఇకారం ఉకారం ఉండకూడదు, అకారమే ఉండాలి. అందుకే అత ఉపదాయ అంటే ఏమిటి? ఉపద అంగస్ ఉపదాయ అకారస్య స్థానే, అకారస్థ ఉపదాలు ఉంటే అకార స్థానే వస్తుంది, వృద్ధి వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ ఇత్తు నిత్తు ప్రత్యయ పరత అని చెప్పాడు. ఇక్కడ ఏముంది? ఇత్తు లేదు, కానీ నిత్తు ఉంది. మనం నీ ప్రత్యయం కదా, నీ ప్రత్యయంలో నకారానికి చుట్టూ ప్రకారం నిత్య ఇత్తు నిప్పు పెట్టి లోపం చేసుకున్నాం. అందుకే నిత్య ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగంలో ఉండే ఉపదా ఏంటి ఇక్కడ? భజ్. భజ్ కదా, అర్థం భజ్. ఉపదా ఏంటి ఇక్కడ? భజ్ లో ఉపదా ఏంటి? భజ్ లో ఉపదా అంతిమ అక్షరం ముందు అక్షరం ఏంటి? బకారం ఉంటే అకారం, అది ఉపద. అకార ఉపద, అటువంటి అకార ఉపదానికి వృద్ధి అవుతుంది అని చెప్పింది. మరి వృద్ధి అంటే ఏమిటండి? వృద్ధి చేసుకొని చెప్పే బాగానే ఉంది. బజ్ లో ఉండే అంతిమ అక్షరానికి కంటే ముందు అక్షరం బాలో ఉండే కాబట్టి అకారస్య అని చెప్పారు స్పష్టంగా. అకారస్య వృద్ధి భవతి అని చెప్పాం. సో అకారానికి వృద్ధి ఏం చేయాలి? వృద్ధి తికిం, వృద్ధి తికిం అంటే వృద్ధి రాదేజ్ ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞ. ఈ మూడు వరకు వృద్ధి అయిపోయారు. వృద్ధి పేరు పెట్టాం. మనం మూడింటికి వృద్ధి పేరు పెట్టాం కదా, అందులో ఒకటే కావాలి. ఇక్కడ బజ్ లో ఉపదా, సారీ బజ్ దాంట్లో ఉపదా ఏంటి? అకారం మాత్రం. ఆ అకార స్థానం మూడు వచ్చాయి. మరి ఆ ఐ ఔ మూడికి ఏం పెట్టుకోవాలి? నిర్ణయం చేయడం కోసం స్థానాంతరతం వచ్చేసి స్థానే అంతరతమ ఆదేశ భవతి. ఆ స్థానంలో అత్యంత సదృశంగా ఉండేది అయితే ఉందో అది ఆదేశం అవుతుంది. ఏమవుతుందండి ఇక్కడ? అతి సదృశంగా దీనికి స్థానం కలుపుకుంటాం. ఆ అనేది బజ్ లో ఉండే ఆకారం అకుహ విసర్జనీయ కంఠ్యా ప్రకారం కంఠస్థానము. దీంట్లో కంఠస్థానం ఉంది. ఆ ఐ ఔ ఈ మూడు వందల కంఠస్థానం ఉంది. ఆ ఉంది కంఠంతో. తర్వాత ఐ ఎందుకు లేదు? ఐ ఇటు ఏదైతే కంఠంతో తాళు స్థానం కూడా ఉంది. అదేవిధంగా ఔ ఎవరుంది? ఓదోతో కంఠోష్టం, కంఠంతో ఓష్టం కూడా ఉంది.
అత్యంత దగ్గరగా ఉంటే కంఠం కలిసింది, ఆకి మాత్రం కంఠం స్థానం కలిసింది కాబట్టి అది అత్యంత దగ్గరగా ఉండాలి. అంటే పోలికలు దాని లక్షణాలు అత్యంత దగ్గరగా ఉండాలన్నమాట. ఏదానికి ఎక్కువ కండిషన్స్ అత్యంత పోలిక కలుస్తున్నాయో అదే పెట్టుకుంటాం. ఓకేనా? కాబట్టి ఆ అత్యంత సదృశంగా సమానంగా ఉంది కాబట్టి అక్కడ ఆ వచ్చేస్తుందండి. ఏది ఏమంటాం, ఆకార స్థానంలో బజ్లో ఉండే ఆ స్థానంలో ఆ వచ్చేసింది. అందుకే భాజ్ అయిపోయిందండి. భజ్ అనేది భాజ్గా మారిపోయింది. అర్ధ భాజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? అర్ధ భాజ్ అయిపోయిన తర్వాత ఈ భాజ్ కృతి ప్రత్యయం ఏంటండి? కృతి ప్రత్యయం కాబట్టి ఏమొచ్చింది? సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపద సంధ్య. ఎందుకంటే ప్రత్యయలోపి ప్రత్యయ లక్షణం ప్రకారంగా దానికి మనకు వకారం లోపం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ స్థితి వృద్ధి చేసిన తర్వాత వా ఉంది కదా, అలింగ్యాభ్యో దిగ్గా శృతిశ్య ప్రయుక్తం మళ్ళీ ప్రకారంగా వేద ప్రయుక్తస్య ప్రకారంగా వకారం లోపం చేస్తాం. అప్పుడు అర్ధ భాజ్ ఉన్నమాట. ఇది ప్రత్యయలోపి ప్రత్యలక్షణ ప్రకారం ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మళ్ళీ సు తెచ్చుకుంటామండి. అర్ధ భాజ్ ప్లస్ సు. ఆ సుకి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? సకాలం పొల్లి వెళ్తుంది. ఆ సకాలం పొల్లికే అప్రిక్త ఏకాలి ప్రత్యయ అని చెప్పి మళ్ళీ సకాలానికి అప్రిక్త దానికి హలింగ్యాభ్యో దీర్ఘ శృతిశ్య ప్రయుక్తం మళ్ళీ వచ్చేసి అలంతానికి జకాలానికి పక్కన సా ఉంది కాబట్టి దానికి లోపం అయిపోతుంది. లోపం చేస్తే మళ్ళీ అర్ధ భాజే మిగిలిపోయింది. ఇది ఒక పదం. అర్ధ భాజ ఒక పదమే కదా. ఇప్పుడు సాగు లోపం చేశాం కదా, సుప్తింగంతం పదం ప్రకారంగా ఇది పద సంధ్య. సుబంతస్య తింగంతస్య పద సంధ్యా భవతి. అంతిమంలో తింగ్ అంతిమంలో మొత్తానికి పదం అని పేరు వస్తుంది. ఇక్కడ సుప్ లేదు కదా. లేకపోయినా ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయానికి లోపం అయినప్పటికీ కూడా ఆ ప్రత్యయానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ పదంగా భావించి చోహు కుహు అని సూత్రం వచ్చింది. మళ్ళీ అక్కడ పని ఏ విధంగా కుని ప్రత్యయ కుహు అన్నాం కదా, ఇక్కడ చోహుకు పద అని సూత్రం వచ్చి ఏమంటుంది చూడండి, అర్థం చేసుకోండి. స్లైడ్ మీద చూడండి సూత్రార్థము. చవర్గస్య స్థానే కవర్గాదేశో భవతి. స్పష్టంగా ఇచ్చారు. చోహ్ అంటే చవర్గస్య స్థానం. చవర్గం అంటే ఏమిటి? చవర్గంలో మొత్తం 5 అక్షరాలు వస్తాయి. 5 అక్షరాలు వచ్చేస్తాయి. చవర్గస్య స్థానే కవర్గాదేశో భవతి. చవర్గ స్థానంలో కవర్గం ఆదేశంగా వస్తుంది. చవర్గ స్థానం వస్తుందంట కవర్గం ఆదేశంగా వస్తుంది. సో చవర్గంలో స్థానం కవర్గం అంటే చవర్గంలో 5 అక్షరాలు ఉన్నాయి, దాని స్థానంలో కవర్గంలో ఉండే 5 అక్షరాలు ఉన్నాయి. క్రమంగా వచ్చేస్తాయి. చవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరానికి కవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరం, చవర్గంలో ఉండే 2వ అక్షరానికి కవర్గంలో ఉండే 2వ అక్షరం. అలా క్రమంగా 5 అక్షరాలకి 5 వర్ణాలు వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయి? జలి పరత, జలి పక్కన ఉండాలట. జలివర్ణం పక్కన ఉండాలి. లేదా పదాంతేచ, లే పదానికి అంతిమంలో పని చేసుకోవాలి. పదానికి అంతిమం లేదు, లేకపోతే జలివర్ణం పక్కన ఉండాలి. ఇక్కడ మనకు ఏముంది? అర్ధ భాజ్ ఉన్నది. అర్ధ భాజ్ లో జలివర్ణం పక్కన లేదు, కానీ పదాంతం ఉంది కదా, పదము ప్లస్ అంతిమంలో పని చేసుకుంటాం. అందుకే చవర్గస్య స్థానే పదాంతే పదాంతంలో చవర్గస్య స్థానే కవర్గాదేశం అవుతుంది. పదానికి అంతిమంలో చవర్గ స్థానం వస్తుంది, కవర్గం వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ సమస్య, కవర్గం ఏమొస్తుంది? ఇక్కడ ఏముంది మనకు? భాజ్ ఉంది. భాజ్ ఏంది? చవర్గమే కదా. చ జ ఎన్నో అక్షరము చవర్గం యొక్క? 3వ అక్షరం. 3వ అక్షరం. ఆ 3వ అక్షరం కవర్గంలో 3వ అక్షరం వచ్చేస్తుంది. చవర్గస్య స్థాయి కవర్గ ఆదేశం అవుతుంది. కవర్గం ఏమొస్తాయి? 5 ఉన్నాయి. 5లో 3 ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకంటే చవర్గం యొక్క 3వ అక్షరం కాబట్టి కవర్గం కూడా 3వ అక్షరం పెట్టుకుంటాము. అప్పుడు అర్ధ భాజ్ అర్ధ భాగ్ అయిపోతుంది. ఏమవుతుంది? అర్ధ భాగ్. ఓకేనా? అర్ధ భాగ్ పరిశిష్టం చూడండి ఒకసారి. అర్ధ భాగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అర్ధ భాగ్. అందుకే అర్ధ భాగ్ వచ్చిన తర్వాత మన దానికే వావసానం వచ్చేసి ఒకే అవసానంలో ఉండేది కాబట్టి దానికి వికల్పంగా వచ్చేస్తుంది అని చెప్పింది. వికల్పంగా చెరు వస్తుంది, చెరు ప్రత్యాహారం వస్తుంది. చెరు ప్రత్యాహారం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒకసారి కకారం వస్తుంది, రానప్పుడు గా అలాగే ఉంటుంది. అందుకే అర్ధ భాగ్ అర్ధ భాగ్ అలాగా 2 రూపాలు మనకు కనిపిస్తాయండి. అర్ధ భాగ్ అర్ధ భాగ్. అలాగే పైన కూడా చెప్పాం అర్ధని ఘృత స్ప్రిక్ ఘృత స్ప్రిగ్ గ్ 2 ఉంటాయన్నమాట. ఓకేనా? అర్ధ భాగ్ అర్ధ భాగ్. ఆ రకంగా మనము ఈ సూత్రం యొక్క ఉదాహరణలు ఇక్కడ చెప్పుకున్నామండి. అంటే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం
ఈ సూత్రం ఒంటరిగా అసహాయంగా ఉన్నటువంటి అల్లు వర్ణానికి ఇది అప్రిక్తం అని పేరు పెడుతుంది. అప్రిక్తం అని పేరు పెట్టడానికి ముఖ్యంగా 2 ప్రయోజనాలు మనం చూసాం. ఒకటి వకారానికి అయితే వేద ప్రత్యక్ష వచ్చేసి దానికి లోపం చేస్తాము. అదే ఇంకోటి ఏంటి సు టి సి ఒకలా సు అంటే సు ప్రత్యయం కానీ, తి అంటే తి ప్రత్యయం కానీ, సి అంటే సి ప్రత్యయం కానీ ఈ ప్రత్యయాలు వచ్చాయనుకోండి అప్పుడు హల్యాభ్యో దీర్ఘ సుటిసి ప్రిక్తం హల్ ప్రకారంగా అప్రిక్తం పేరు పెట్టినటువంటి దానికి సుకి లోపం చేసేసుకుంటాం. ఓకేనా? ఈ రకంగా మనకు 2 ప్రయోజనాలు మనం చూసామంట. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకేనా? ఈ రకంగా మనకు ఏంటి అప్రిక్త ఏకాల ప్రత్యయ అనే సూత్రంలో ఉన్నటువంటి మనం రూపసిద్ధులు చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి, లేదంటే మనం నెక్స్ట్ సూత్రం రేపు చెప్పుకున్నామండి. ఎవరికైనా సందేహం ఉందా? మనకు నిన్న కర్త, అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, లత, అది కూడా చూసాము. ఈరోజు మనం గురిత స్ప్రిక్, అర్ధ, భాజ్ ఈ 2 ఉదాహరణలు మనం చూసామండి. అర్థమైన అందరికీ ఒక సందేహం ఉంది ఇంట్లో? జీ వావసాని అనేదానికి అర్థం ఒకసారి తెలుగులో చెప్పండి. అవసాని అంటే, అవసానం అంటే అంతిమం, విరామోవసానం అంటే విరామం అయిపోయిన అంటే దాంట్లో ఎటువంటి ఆ అక్షరం తర్వాత ఏ అక్షరాలు రావు, ఎండింగ్ అనమాట. అటువంటి విరామ స్థానంలో ఒక జలివర్ణం ఉంటే అవసానే జలాం స్థానే, అవసానం జలివర్ణం మాత్రమే. ఎక్కడి నుంచి జభ గడదస్ నుంచి స్టార్ట్ అయ్యి లా వరకు మధ్యలో ఉన్న ఒక జలివర్ణం ఉందనుకోండి, ఆ జలివర్ణానికి చెరు ఆదేశం అవుతుంది. అంటే చెరు ప్రత్యాహార వర్ణాలు ఆదేశంగా వస్తాయి. ఎట్లా వస్తాయి? వికల్పంగా వస్తాయి అంటుంది. దాంట్లో ఉండే ఆదేశంలో ఏదైతే ఉందో జలివర్ణం ఏదైతే ఉందో దానికి వికల్పంగా చెర ఆదేశం అవుతుంది. అంటే చెరులో ఉండే ఆదేశాలు వస్తాయి. చెర అంటే చాటాత కాప ష ఈ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. దానికి స్థానియంతరత ప్రకారంగా ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుందో అది తీసుకొని మనం పెట్టుకుంటామండి. ఇది అవసానే చెర వావసానే అనేది వా ప్లస్ అవసానే. వా అంటే వికల్పం అర్థం. అవసానే అంతిమలో అయితే జల్ వర్ణం ఉందో, అంటే జల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉందో అటువంటి ప్రత్యాహార వర్ణానికి చెర ఆదేశం అవుతుంది. సో చెరులో కొన్ని అక్షరాలు ఏమొస్తుందంటే స్థానియంతరితం ప్రకారంగా అయితే అత్యంత తుల్య వర్ణాలు సమానంగా సాదృశ్యంగా ఉందో, లక్షణ స్థానం కానీ ప్రయత్నం కానీ ఇవన్నీ సమానం కలుస్తుందో ఆ వర్ణం పెట్టుకుంటాం. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. అర్థమైందండి ప్రభాకర్ గారు? ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకొక సందేహం ఉందండి? ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. అప్రిక్త ఏకాల ప్రత్యయ తర్వాత నెక్స్ట్ సూత్రం ఏంటండి? అప్రిక్త ఏకాల ప్రత్యయ తర్వాత ఏంటండి? సమానాధికరణ కర్మధారయ. మన తత్పురుష సమానాధికరణ కర్మధార ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు దాని యొక్క ఉపయోగిత అనేది ఏ రకంగా చూద్దాం. తత్పురుష సమానాధికరణ కర్మధారయ అంటే సమానాధికరణ తత్పురుష సమాసంలో సమానాధికరణ పదాన్ని సమానాధికరణ పద తత్పురుష కర్మధార సంజకో భవతి. దానికి సమానాధికరణ తత్పురుష సమాసం దానికి కర్మధారయముడు పేరు పెట్టాం. అది ఏ రకంగా, అది అలా పేరు పెట్టినప్పుడు ఏ రకంగా మనకు సహాయపడుతుంది రూపసిద్ధిలో అనేది మనం రేపు చూద్దామండి. సమాసం యుక్తమైన పదాలతోటి మనకు రేపు ఉంటుంది. అది ఇంకా సరళంగా ఉంటుంది, రోచకంగా కూడా ఉంటుంది. అది రూపసిద్ధి ఏంటి ఎలా అనేది మనం రేపు చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. ఎవరికైనా అర్థం నమస్తే కాకపోతే ఆచార్య. వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అలాగే. నమస్తే నమస్కారం మహోదయ. మహోదయ. నమస్తే. నమస్తే ఆచార్య.
जी नमस्ते जी, सर्वेभ्यो नमः। सर्वेषां ओम शुभरात्रिः। नमस्ते नमस्ते। నా మానవ జాతికి యథార్థమైన లక్ష్యం మీరు. ఆ మానవ జాతికి విశ్వంలోని మానవులందరూ కూడా ప్రేమ భక్తి భావాలతో నింపబడుతున్నారు. విశ్వంలోని మానవులందరిలో ప్రేమ భక్తి భావాలు వృద్ధి చెందుతున్నాయి. ప్రేమ భక్తి భావాలు